హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఎస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ సొరకాయతో మనము బజ్జీ వేసుకుందామండి. సొరకాయ బజ్జీ వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయని ఇలా నీట్గా దీని స్కిన్ అనేది తీసేసి నేను రౌండ్గా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కారం, కొద్దిగా సాంబార్ పౌడరు, కొత్తిమీర, ఉప్పు, సోడా పొడి, శనగపిండి అండి. ముందుగా మనము శనగపిండిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను, కొద్దిగా సోడా పొడి, అలానే కారం, సాంబార్ పౌడర్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇందులోకి కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత వాటర్ వేద్దాం. ముందు మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిలోకి మనము వాటర్ వేసి వడల పిండి మాదిరిగా కలుపుకుందాం. చూడండి, ఇలా కలుపుకున్న పిండిలోకి మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ కొంచెం తీసేసుకుందామండి. ఇది కూడా ఇందులో వేసేసి కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, ఒక్కొక్కటిగా ఇలా అన్నీ వేసేసుకుందాము. చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో లోపల నుంచి. దీన్ని అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు సొరకాయ అయితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఇప్పుడు ఈ సీజన్లో మనకు చాలా దొరుకుతాయి. తెచ్చేసుకొని ఇలా వడలంట, రైస్ అంట, కర్రీస్, వేపుళ్ళు అన్నీ చేసుకొని తినండి. చాలా మంచిది మన శరీరంలో. మనం మామూలుగా టెంపరేచర్ ఎక్కువ ఉన్న వాళ్ళు తింటే కన్నా టెంపరేచర్ని దాదాపుగా తగ్గించేస్తుందండి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి సొరకాయతో బజ్జీలు రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ని కూడా చేసుకోండి.